క్యాపిటల్లో ఇష్యూనే నడుస్తోంది. దీనికి ఏం చెప్తారు? మీరు అన్నారు లాస్ట్ లో క్వశ్చన్ అడిగారు రాజకీయ కారణాలు ఉన్నాయా అని చెప్పి. రాజకీయ కారణాలే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి అమరావతి ప్రాంతాల్లో రాజధాని ఉండడం ఇష్టం లేదు. అది ఓపెన్ సీక్రెట్. ఎందుకు అన్నది సింపుల్. టీడీపీకి అండగా ఉన్న సామాజిక వర్గ నేతలకు ఎక్కువ ల్యాండ్స్ ఉన్నాయి. అక్కడ గనక అయితే గనక ఆ వర్గం వాళ్ళు ధనవంతులైతే గనక అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాజకీయాలను శాసిస్తుంది, రెండు రాష్ట్రాల రాజకీయాలను శాసిస్తుంది డబ్బు. ఫైనాన్షియల్ గా రిచ్ అవుతే ఇబ్బంది, డబ్బులు వాళ్ళ చేతిలో ఎక్కువ వెళ్తాయి. అట్లా కాకుండా వేరే చోట ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అని చెప్పి అక్కడ అని చెప్పారు. కేసీఆర్ ఉండగా 111 జీవో. సో ఇప్పుడు రాజకీయం అంతా కూడా ఈ ల్యాండ్స్ చుట్టూ నడుస్తుంది. కరప్షన్ అంతా ల్యాండ్ చుట్టూ నడుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అందుకనే ఆయన 3 రాజధానులు అన్నారు. ఆ 3 రాజధానుల్లో ఒక రాజధాని కట్టినా అయిపోయేది. ఏది కట్టలేకపోయారు. వైజాగ్ లో అన్నప్పుడు వైజాగ్ లో అయినా కంప్లీట్ చేసే అవకాశం ఉండేది. మొన్న మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు కాదు మేము సరే అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు అన్నారు మొన్న. మళ్ళీ ఇవాళ ఇప్పుడున్న ప్లేస్ లో రాజధాని కరెక్ట్ కాదు, కృష్ణా గుంటూరు ప్రాంతంలో కట్టాలి, ఇప్పుడున్నది కరెక్ట్ కాదు, ఇప్పుడు మునిగిపోతుంది రాజధాని అని చెప్తున్నారు. అల్టిమేట్ గా ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఏదైతే భూసేకరణ కొత్తగా చేస్తున్నారో దాన్ని డెఫినెట్ గా వ్యతిరేకిస్తారు. సో అది ఓపెన్ సీక్రెట్. జగన్ ఏ ఉద్దేశంతో అంటున్నారని చెప్పినా రాజధాని ఒకటే దగ్గర కాన్సన్ట్రేట్ కావడం ఇష్టం లేదు అని చెప్పినా ఆయన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడుకు సంబంధించిన సామాజిక వర్గం అక్కడ బలపడకూడదు అన్నది నిర్వివాదాంశం. ఇంకే సాకులు చెప్పినా ఏం చెప్పినా. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పుడు మరి ఆల్రెడీ భూ సమీకరణ చేసిన దానిలో ఎంత మేరకు డెవలప్ చేశారు, మళ్ళీ కొత్తగా ఎందుకు చేస్తున్నారు భూ సమీకరణ, అది కూడా ఆలోచించాలి. ల్యాండ్ పూలింగ్ కూడా ఉన్న వాటిని కంప్లీట్ చేసి ఒక 1-2 years లో కంప్లీట్ చేసి లాస్ట్ లో చేస్తే బాగుండదు. అయితే వాళ్ళు ఏమనుకుంటారంటే భూ సమీకరణ లాస్ట్ లో చేస్తే గనక మళ్ళీ ఎన్నికల సమయంలో ఇబ్బంది. భూసేకరణ చేసిన రైతులందరూ రోడ్ల మీద కూర్చొని కొన్ని సంవత్సరాలు స్ట్రైక్ చేశారు. సో ఇప్పుడు కూడా ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ లో రాకపోతే మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తుంది. భూ సమీకరణ చేసిన వాళ్లే జగన్ కు వ్యతిరేకంగా కూడా పోరాటం చేశారు. మొదటి దశ భూ సమీకరణలో కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి చంద్రబాబు నాయుడుకి, కానీ కన్విన్స్ చేసి చేయగలిగారు. బట్ ఇప్పుడు రెండో దశ భూ సమీకరణకు సంబంధించి మొదటి దశ పూర్తిగా అయిన తర్వాత చేస్తే బాగుండేదన్న సలహాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. భూ సమీకరణ పట్ల సెకండ్ ఫేజ్ పట్ల పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బంది ఉంది. మాట్లాడదాం. మనతో పాటు